నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల ఫలితాలు, అలాగే నేటి పంచాంగ వివరాలు, అదేవిధంగా వైశిష్టం, ఇలా ఎన్నో అంశాల గురించి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇడుపుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడి నేటి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియజేయండి. తప్పకుండా అమ్మా. అందరికీ నమస్కారం. ఈ రోజున శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం శుక్లపక్షం బుధవారం సెప్టెంబర్ 4. సూర్యోదయం ఉదయం 6 గంటల 3 నిమిషాలకి, సూర్యాస్తమయం సాయంత్రం 6:27కి, తిథి పాడ్యమి ఉదయం 9 గంటల 46 నిమిషాల వరకు, నక్షత్రం ఉత్తర పూర్తిగా, యోగాలు సాధ్య రాత్రి 8:03 వరకు, కరణము భవ ఉదయం 9:46 వరకు, బాలవ రాత్రి 11:02 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:48 వరకు, గుళిక కాలం ఉదయం 10:42 నుంచి 12:15 వరకు, యమగండం ఉదయం 7:36 నుంచి 9:09 వరకు, అభిజిత్ ముహూర్తం ఏదీ లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:50 నుంచి 12:40 వరకు, అమృతకాలం రాత్రి 10:07 నుంచి 11:55 వరకు, వర్జం మధ్యాహ్నం 11:17 నుంచి 1:06 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మేషరాశి వారికి మేషరాశి నక్షత్రాలు తీసుకుంటే అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం కలిపి మేషరాశిలోకి తీసుకుంటాము. మేషరాశి వారికి ఈ రోజున స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అనుకూలంగా, యుక్తిగా సాధించుకుంటూ ముందుకు పెడతారు. స్త్రీ సహకారం అధికంగా లభిస్తుంది. అయినప్పటికీ వారితో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. నూతన వృత్తుల కోసం ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అలాగే పోటీలలో విజయం కోసం ప్రయత్నం చేసే విద్యార్థులకు కూడా ఇది చాలా వరకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియచేయండి. వృషభ రాశి. వృషభ రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకుంటే కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు, ఇవన్నీ కలిపి మనం వృషభ రాశిలోకి చెప్తాము. వృషభ రాశి వారికి ఈ రోజున ఆలోచనలు బాగుంటాయి. అంతేకాకుండా వ్యక్తుల సహకారం బాగుంటుంది. మిత్రులు, తోబుట్టువులు సహకారంతో సృజనాత్మకమైన అంటే క్రియేటివ్ వర్క్స్ అన్నిట్లో కూడా వీళ్ళు పాలు పంచుకుంటారు. అంతేకాకుండా గృహ సంబంధమైన వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించిన వృత్తుల్లో ఉండేవారికి కూడా ఇవాళ చాలా అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. కానీ ముఖ్యమైన సందర్భాల్లో తొందరగా వీళ్ళు కొంత నిరాశకి గురైపోయే అవకాశం ఉంది. కాబట్టి చేస్తున్న పనులలో అలసట, నిరాశ మొదలైనవి లేకుండా చాలా జాగ్రత్తగా, అంటే అలాంటి వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. మిథున రాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి అమ్మా. మిథున రాశి. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మృగశిర 3, 4, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిపి మనకి మిథున రాశిలోకి తీసుకుంటాం. కాబట్టి ఈ మిథున రాశి వారికి ఈ రోజున ధైర్య సాహసాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నపాటి ప్రయాణాలు చేసినప్పటికీ కూడా అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళకి ఆదాయపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉండడం, అలాగే ఆలోచనలు చాలా క్రియేటివ్గా వాళ్ళకి ముందుకు సాగడం అనేది, అంతేకాకుండా కుటుంబపరమైన విషయాలలో, ఆర్థిక అంశాలలో, అవన్నీ కూడా పెట్టిన పెట్టుబడుల విషయాల్లో వీళ్ళకి కొత్త మార్గాల్ని అన్వేషించుకుంటారు. కొత్త రకమైన పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తారు. వాటికి సంబంధించిన విషయాల్లో వీలైనంత ఆత్మీయులతో సంప్రదించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉంటుంది. అలాగే నిర్మాణాత్మకమైన పనులు చేపట్టడానికి వీళ్ళు చేసే పనులలో అనుకోని ఆటంకాలు లాంటివి ఎదురవుతున్నప్పటికీ గృహపరమైన విషయాలలో వాటిని అధిగమించడానికి గృహంలో వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు పెడతారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి. కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష, మొత్తం ఇవన్నీ కలిపి మనకి కర్కాటక రాశిలోకి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ రోజున చాలా పరాక్రమం పెరుగుతుంది. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. తీసుకునే నిర్ణయాల్ని చక్కగా అమలుపరుస్తారు. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
ఊహించని వ్యక్తుల సహకారం బాగుంటుంది. వృత్తిలో అనుకోని విధంగా వాళ్ళకి దూర ప్రదేశాల నుంచి అవకాశాలు అనుకోవచ్చు, వర్తమానాలు అందడం కానీ మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల సహకారంతో కూడా వీళ్ళు నూతన వృత్తులు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇతరుల సహకారాన్ని తీసుకోవడానికి వీళ్ళకి ఇష్టం కలగదు కాబట్టి కొన్ని అవకాశాలను కూడా కోల్పోయే అవకాశం ఉందన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే మఖ, పుబ్బ, ఉత్తర ఒకటో పాదం. అలాగే సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన రాశి ఫలితాల్లో వీళ్ళకి కుటుంబ బాధ్యతలు, శ్రమ అధికంగా ఉంటాయి. రావలసిన ధనం అందినప్పటికీ ప్రణాళికాపరంగా దాన్ని ఖర్చు పెట్టకపోతే ఆకస్మిక ఖర్చులు అధికమయ్యి అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు వచ్చే అవకాశం ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా ఈ రోజున కుటుంబానికి బంధువులు, ముఖ్యంగా ఏదైనా సోదరి మండలు మొదలైన వాళ్ళతో ఈ రోజున వాళ్ళు రావడం, ఈ రోజుని గడపడానికి కుటుంబంలో బంధుమిత్రుల రాక, వీటన్నిటికీ కూడా ఆస్కారం అనేది అధికంగా కనబడుతోంది. అంతేకాకుండా మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క సోదరి సహకారంతో కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, వారితో కలిపి కొత్త ఆలోచనలని, ప్రణాళికల్ని వేసుకోవడానికి ఈ రోజున అవకాశాలు అధికంగా ఉన్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. కన్యా రాశి వారికి నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర మిగిలిన పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు కలిపి కన్యా రాశిలోకి వస్తాయి. కన్యా రాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలో కూడా వీరు ఆశించిన స్థాయిలో అనుకూలత అనేది లభిస్తోంది. ముఖ్యంగా ధైర్యంగా తీసుకునే నిర్ణయాల్ని ఆచరణలో పెడతారు. ఎదురు చూస్తున్న వార్తలు అందుతాయి. ఈరోజు మీకు అనుకూలంగా గడవడం, ఇతరులకి మీరు సహాయ సహకారాలు అందించడం, అలాగే సామాజిక సంబంధాలు బలపడడం, మీకు వృత్తిపరమైన విషయాల్లో గౌరవం లాంటిది లభించడం, వృత్తిలో అభివృద్ధి లాంటిది కలగడం, ఆ విషయంలో మీరు ఇతరులకు ఇచ్చిన సహకారంతో ఇతరులకు కూడా నూతన వృత్తులకి అవకాశం లాంటిది రావడం, నిర్ణయ సామర్థ్యం, ధైర్య సాహసాలతో వృత్తిలో ఇంకా ఎదగడానికి మీరు తీసుకునే నిర్ణయాలు అధికంగా ఉండే రోజుగా భావించవచ్చు. తులారాశి. మా తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, ఇవన్నీ కలిపి తులారాశిలోకి వస్తాయి. తులారాశి వారికి ఈ రోజున మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత ఎక్కువ ఆలోచన చేస్తారు. కంటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. అంటే కంటి వైద్యులను సంప్రదించడం మొదలైన వాటికి ఆస్కారం లాంటివి ఎక్కువ కనబడుతున్నాయి. అంతేకాకుండా ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం అనేది బాగుంటుంది. ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఏదన్నా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో అతి ముఖ్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు, లేకపోతే మీ వృత్తిపరంగా మీరు ఎదుగుతున్నప్పుడు దాన్ని ఏదన్నా ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న వ్యక్తులని కూడా మీరు అవలీలగా జయించడానికి అన్ని విధాల అవకాశాలున్న రోజుగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ 4వ పాదం, అనురాధ 1-2-3-4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1-2-3-4 పాదాలు, ఇవన్నీ కలిపి మనం వృశ్చిక రాశిలోకి తీసుకుంటాము. వృశ్చిక రాశి వారికి ఈ రోజున అనుకూలమైన సమయంగా భావించవచ్చు. చేద్దామనుకున్న కార్యక్రమాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ముందుకు పెడతాయి. ఊహించని విధంగా లాభాలు రావడం, అలాగే ఏదైనా వాహన సంబంధ విషయం కానీ గృహ సంబంధమైన విషయంలో కానీ ఇప్పటిదాకా ఆగిన పనులు ఏదన్నా ఉన్నా, లేకపోతే వాటి గురించి మీరు కొత్త పెట్టుబడులు పెడదామనుకున్నా దానికి సంబంధించిన చర్చలు జరిగే విధంగా ఉండే అవకాశం ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా వృత్తిలో కూడా వ్యక్తుల సహకారం, స్థానచలనానికి మీరు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన చర్చలు ముందుకు వెళ్ళే రోజుగా కూడా భావించవచ్చు. అలాగే ఆకస్మికంగా ఊహించని వ్యక్తులు, అంటే ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన బంధువుల రీత్యా కానీ, అంటే భాగస్వామి కానీ ఎవరో ఒకరి రీత్యా
మీకు ఊహించని లాభం, అంటే వారికి సంబంధించిన ఆదాయం పెరగడం కానీ, వారికి సంబంధించిన గౌరవం పెరగడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనుస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం కలిపి మనం ధనుర్రాశిగా తీసుకుంటాము. ధనుర్రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలోనూ, అంటే ఏదైనా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వృత్తిపరమైన విషయాల్లో ముఖ్యంగా అభివృద్ధికరంగా ఉంటుంది. నూతన వృత్తులకు అవకాశం, ఆదాయం అభివృద్ధికరంగా ఉండడం, అలాగే దాంతోపాటుగా ఏదైనా మెడికల్ లైన్లో ఉండే వాళ్ళకి కూడా ఈ రోజున అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా కంటికి సంబంధించిన వైద్యులకు కానీ, లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్ పీపుల్కి కానీ ఈ రోజున వృత్తిపరమైన విషయాల్లో ఆకస్మికంగా లాభదాయకంగా ఉండడం అనేది. అలాగే దాంతోపాటుగా మీకు ఇంకా ముఖ్యమైన విషయాల్లో ఏంటంటే స్త్రీలకి సంబంధించిన విషయాల్లో, అంటే స్త్రీలు ఎవరైనా సరే ఏదన్నా వారు ఏదైనా కొత్తగా మొదలు పెడదామని ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే ఆల్రెడీ ఏదైనా మొదలుపెట్టిన విషయాలు, అంటే స్వయంగా వాళ్ళు చేద్దామనుకున్న కార్యక్రమాలు ఏదైనా బ్యూటీ క్లినిక్ సంబంధించి కానీ, లేకపోతే అలాంటి రిలేటెడ్ బొటిక్ కానీ, కళారంగానికి సంబంధించిన వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా ఈ రోజున అనుకూలమైన సమయంగా వృత్తిపరమైన విషయాల్లో ఎదుగుదల, ఆదాయపరమైన విషయాల్లో చర్చలు జరిగే రోజుగా భావించవచ్చు. మకర రాశి. మరి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మకర రాశికి సంబంధించి నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ మకర రాశి వారికి ఈ రోజున చేద్దామనుకున్న కార్యక్రమాల్లో దైవ సంబంధమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు, అలాగే సంతానపరమైన విషయాలతో, అంటే వారి యొక్క అభివృద్ధికి సంబంధించి కానీ, సంతానానికి సంబంధించిన విషయాలు కానీ, పెట్టుబడులకు ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ చర్చలు జరగడం అనేది, దానికి సంబంధించి ఆ కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడం, అంటే ఏదైనా నూతన పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేద్దామనుకున్న విషయాల్లో చర్చలు లాంటి వాటికి ఆస్కారం. అలాగే దైవక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, చిత్తశుద్ధితో కార్యక్రమాలు సాధించడం, వీటితో పాటుగా కనబడని అలసట, వీటికి ఎక్కువ స్త్రీలకి అవకాశం ఉంది. కుంభరాశి. కుంభరాశి వారి యొక్క ఫలితాలు తెలియజేయండి. కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. వీళ్ళందరూ కూడా మనకు కుంభరాశిలోకి వస్తారు. ఈ కుంభరాశి వారికి ఏదైనా కార్యక్రమాలు చేసే ముందు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆకస్మికమైన ఖర్చులు కానీ, వాగ్వాదాలకు కానీ, చేద్దామనుకుంటున్న పనులలో వాయిదాలకు కానీ, రావలసిన ధనం విషయంలో ఆటంకాలకు కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలు కానీ, లేకపోతే పెట్టుబడుల విషయంలో కానీ జాగ్రత్తలు వీళ్ళకి అవసరం ఉంటుంది. అంటే ఎవరన్నా ఇతరులకు ఇంతకుముందు రుణం ఇచ్చినా, అంటే రుణం తీసుకుందామని చేస్తున్న ప్రయత్నాల్లో కూడా అవి కొంత కాంప్లికేటెడ్ అయ్యే విధానంగా, అంటే ఇబ్బందుల్ని కలిగించే విధానంగా అవకాశాలు కనబడుతున్నాయి. మీనరాశి. ద్వాదశ రాశుల్లో చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. వీళ్ళందరూ కూడా మీనరాశిలోకి వస్తారు. మీనరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలన్నీ అనుకూలంగా ముందుకు జరుగుతాయి. అలాగే గౌరవం పెరుగుతుంది. ఎదురు చూస్తున్న విషయాలలో ఆహ్వానాలు అందుతాయి. పరపతి పెరుగుతుంది. గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, చేద్దామనుకున్న కార్యక్రమాలు చాలా సున్నితంగా ముందుకు జరగడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఒకటి. అయితే దాంతోపాటుగా వీరు కూడా సంఘంలో వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు అవతల వాళ్ళకి అపార్థాలకి అవకాశం ఇవ్వకుండా, లేకపోతే ఏదన్నా పుణ్యక్షేత్ర సందర్శన కోసం వీళ్ళు చేసుకుంటున్న ప్రయత్నాల్లో ఆటంకాలు కలగకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీ సంబంధమైన దేవాలయాలు, అంటే దేవతా స్త్రీలకు సంబంధించిన దేవాలయాలు సందర్శించే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. అమ్మ, మరి
ద్వాదశ రాశులు అందరికీ సంబంధించి వారు వారి ఇళ్లలో చేసుకోగలిగే పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. సాధారణంగా ప్రతి వారికి కూడా అందరికీ అనుకూలంగా, అంటే కేవలం ఒక రాశి వారికనే కాకుండా 12 రాశుల వారికి తమ తమ ఇష్టదేవత ప్రార్థనతో పాటుగా ఈ రోజున అవకాశం కనుక ఉంటే గణపతికి సంబంధించి, ఎందుకంటే భాద్రపద మాసం కూడా మొదలైంది మనకి, కాబట్టి వీలైతే గణపతికి సంబంధించి స్తోత్రాలు వినడం, అలాగే గణేశుడికి సంబంధించిన అష్టోత్తరాలు లాంటివి వినడం లాంటివి అలా చేసుకోగలిగితే, సొంతంగా శ్లోకాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా కూడా పనులలో కార్యక్రమాలు, ఎందుకంటే గణపతి అంటేనే కార్యక్రమాలని ఆటంకం లేకుండా ముందుకు తీసుకెళ్లే దైవం కనుక ఈ మాసం ఆయనకి సంబంధించిన విశిష్ట మాసం కనుక తప్పనిసరిగా ఈ రకమైన విషయాల్లో గణపతికి సంబంధించి ఏదైనా చేసుకున్నట్లయితే కార్యక్రమాలు అనుకూలంగా ముందుకు సాగే విధంగా వెళితే బాగుంటుంది. నేటి వైశిష్ట్యం. అలాగే నేటి వైశిష్ట్యంలో భాగంగా చాలామంది చూస్తూ ఉంటాం, చాలా సైలెంట్గా ఉంటూ ఉంటారు, ఎవరితో ఏం మాట్లాడకుండా ఉంటారు. అంటే వీరు ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం. నిజంగా సైలెన్స్ అనేది దేనికి సంకేతం? నిజంగా అది ప్రమాదకరం అనుకోవాలా, లేదంటే అలా ఉండడమే మంచిదంటారా? చాలా మంచి విషయం ఇది. సాధారణంగా నువ్వు అన్నది చాలా కరెక్ట్. చాలామంది మనుషుల్లో ఇది చూస్తూ ఉంటాం. చాలా సైలెంట్గా, అంటే బై బర్త్ సైలెంట్గా లేకపోయినా కాలక్రమేణా కూడా సైలెంట్గా టర్న్ అయ్యే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. అంటే పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళు అలా ఉంటున్నారేమో, లేకపోతే వాళ్ళ పరిస్థితి అంతా అనుకుంటాం. కానీ ఏంటంటే దానికి సంబంధించి ముందుగా ఒక చిన్న కథలోంచి దాంట్లోకి వెడదాం. ఏంటంటే ఒకసారి ఒక మహారాజుకి ఒక కొడుకు ఉంటాడనమాట. అంటే ఆయన యువరాజు అంటారు కదా. ఆయన ఏం చేస్తాడంటే చాలా విశ్రాంతి లేకుండా, మనశ్శాంతి లేకుండా, ఎప్పుడు చికాగ్గా అలా ఉంటూ ఉంటాడు అతను. అతను ఏం చేస్తాడంటే ఒకసారి ఒక భిక్షు, అంటే ఒక సాధువు దగ్గరికి వెళ్తాడు ఆయన. ఆ సాధువు యొక్క ఆశ్రమానికి వెళ్ళి, చాలా పేరు పొందిన సాధువు ఆయన దగ్గరికి వెళ్ళి, ఎందుకండి నాకు చాలా చికాకు ఎక్కువగా ఉంటుంది, మనశ్శాంతి ఉండదు, విసుగ్గా ఉంటుంది, నాకు అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, రాజ్యం ఉంది, ఏం కావాలంటే అది నేను తినచ్చు, తాగచ్చు, నా జీవితంలో నేను మహారాజుకి ఒక పెద్ద ప్రాముఖ్యుడైన వాడిని, నాకు లేదు అన్నది లేదు, కానీ ఎందుకు నేను ఇంత మనశ్శాంతి ఉంటల్లా, చికాగ్గా ఉంటుంది, అసలు దేని మీద మనసు నిలవదు, నాకెందుకు ఇలా ఉంటుంది అంటే, అప్పుడు ఆ సాధువు అంటాడు, అయితే నీ ప్రశ్నలోనే నీ సమాధానం కూడా ఉంది. ఎలా ఉంది అన్న విషయాన్ని చెప్పడానికి ముందు నువ్వు నాతో పాటు నా ఆశ్రమంలో 21 రోజులు ఉంటావా అని అడుగుతాడు. 21 రోజుల అంటే నువ్వు సాధారణ మనిషిలా ఉండాలి, నువ్వు మహారాజు అన్న విషయాన్ని మర్చిపోవాలి, యువరాజు కాదు. అలా ఉండి నేను చెప్పినట్టు కనుక నువ్వు విన్నాక 21 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం అంటాడు. సరే అయితే ఏం చేయాలి అని అడుగుతాడు. అంటే 21 రోజులు ఫస్ట్ అసలు నువ్వేం మాట్లాడద్దు, అవసరమైతే తప్ప అసలు మాట అనేదే రాకూడదు, నువ్వు 21 రోజులు అలా గడపాలి, అలా ఇష్టమైతే నువ్వు ఉండు అని అడుగుతాడు ఆయన. సరే అయితే ఉంటానంటాడు. ఉంటానన్నాక ఒకరోజు మొదటి రోజు చాలా ఇదైపోతాడు, అసలు ఎవరితో మాట్లాడకుండా ఏమీ లేకుండా, ఏంటి ఇలాగా నేను అసలు మానసికంగా అదోలా అయిపోతాడనమాట అతను. ఇది కుదరదు, నాకు ఇలా ఉండలేను నేను అనుకున్నాక. అయినా సరే కష్టం మీద ఒకరోజు గడుపుతాడు. మళ్ళీ రెండో రోజు వస్తుంది. రెండో రోజు కూడా అలా గడుపుతున్నప్పుడు ఇంత ఇబ్బంది పడ్డు, అంటే మొదటి రోజు అంత ఇబ్బంది పడ్డు. ఒకడే అక్కడ కూర్చొని గడుపుతూ ఉంటాడు కదా, సమయానికి వాళ్ళతో ఆహారం ఇస్తారు కానీ ఎవరితో మాట్లాడద్దు కండిషన్, అంటే వీలైతే తప్ప. రెండో రోజును కూడా కొంచెం అలా గడుపుతాడు. తర్వాత ఒక వారం గడిచే సమయానికి ఏమైపోతాడంటే దానికి అలవాటు పడిపోతాడు. అంటే అలాగా ఎవరితో మాట్లాడకుండా తర్వాత అలా అలవాటు పడి ఏం చేస్తాడంటే నెమ్మదిగా ప్రకృతిని ప్రేమించడం మొదలు పెడతాడు. అంటే ఆ ఎగురుతున్న పక్షులు, ఆ జలపాతాలు, లేకపోతే ఆ ప్రశాంత వాతావరణం, అంతే కదా సాధువులు ఉండే ఆశ్రమాలు, అవి చూసి చాలా అంటే వాటిల్లో తను ఆనందాన్ని వెతుక్కుంటాడు అనుకోవచ్చు. అలాగ వాటిని చూస్తూ నిర్మలమైన వాతావరణాన్ని చూసుకుంటూ అలా ఉంటాడనమాట. అలా ఉండి నెమ్మదిగా ఇంకొక వారం గడిచేప్పటికి తనకి తాను మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అందులోంచి తనే ఇంకా ఇలాగా 3 వారాలు గడిచిపోతాయి. 3 వారాలు గడిచిపోయిన తర్వాత ఆ యొక్క సాధువుని కలుస్తాడు. కలిశాక నా యొక్క సమస్యకి మూల కారణం నాకు అర్థమైంది, నేను ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ లేను, నేను ఇలాగా ఉండడం అనే దానివల్ల నాకు ఇప్పుడు అర్థమైంది, ఇంతకుముందు నేను చాలా నాకు
కోపం ఎక్కువ, అందరినీ తిట్టేస్తూ ఉండేవాడిని, అందరినీ రకరకాల మాటలు అనేవాడిని. అందరూ అండమే కాకుండా వాళ్ళ వెనకాల కూడా వాళ్ళని తిడుతూ ఉండే రకమైన మనస్తత్వం నాకు ఎక్కువగా ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా తప్పు, నా జీవన విధానం అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అన్న విషయం నాకు అర్థమైంది. కాబట్టి ఈ ప్రశాంతత. రెండోది కూడా ఏమర్థమైందంటే, ఒక మనిషిని ఎప్పుడు మనం నిర్బంధించి ఫోర్స్ చేసి మెడిటేషన్ చేయంటే వాళ్ళు చేయరు. వాళ్ళకి అనిపించాలి. అంటే ఇప్పుడు నాలోంచి నేను చేసుకున్నాను మెడిటేషన్, అంటే ఆ యోగా ధ్యానంలాగా, అది నాకు చాలా మనశ్శాంతిని ఇచ్చింది అని ఆయన చెప్పంగానే ఈ యొక్క సాధువు అంటారు వెంటనే, ఇది నీ ఒక్కడి సమస్యే కాదు, ప్రపంచంలో చాలామంది ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారు. వాళ్ళ యొక్క ఎనర్జీ, హయ్యెస్ట్ ఎనర్జీ అనేది మనిషిలో ఉంటుంది. ఆ శక్తిని అనవసరంగా మాట్లాడడం, వృధా చేసుకోవడం, ఇతరుల మీద మాట్లాడడం, అలాగే ఏది పడితే అది అవతల వాళ్ళని తిట్టే విధానములలో, లేకపోతే ఇతరుల మీద నిందల వల్ల, అది చాలా వాల్యుబుల్ సమయాన్ని, అంటే శారీరక ఎనర్జీని అలాగే మానసిక ఎనర్జీని కూడా వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళ బుర్ర పనిచేయటల్లా, అంటే వాళ్ళు ఏం చెయ్యాలన్న దానికి బుర్రకి విశ్రాంతి లేదు. మనిషికి కావాల్సింది శారీరక విశ్రాంతి, నిద్రపోతారు. మానసిక విశ్రాంతి అనేది ఆ వ్యక్తికి రావటల్లా. మానసిక విశ్రాంతి లేని వ్యక్తి ఆలోచన విధానం సరిగ్గా ఉండదు. ఆలోచన విధానం సరిగ్గా లేని వ్యక్తికి స్థిరమైన ఆలోచనలు రావు. స్థిరమైన ఆలోచనలు లేనప్పుడు సక్సెస్ అనేది ఉండదు. సక్సెస్ లేని వ్యక్తి ఎన్ని ఉన్నా కూడా తను ఏమీ లేని వ్యక్తిగానే ఉంటాడు. ధనం సంపాదించటం కాదు, మనిషికి కావాల్సింది మనశ్శాంతి. ఆ మనశ్శాంతి అనేది ఆ వ్యక్తి సంపాదించే శక్తి బట్టి ఉంటుంది. ఒకసారి కనుక కూర్చొని ప్రశాంతంగా ఆలోచించి ఒక టైం కనుక ఇచ్చేస్తే, మానసికంగా ఫ్రీగా ఉన్నప్పుడు ఆలోచించిన ఆలోచనలకి, గందరగోళంగా ఉన్నప్పుడు ఆలోచించిన ఆలోచనలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకసారి ఆలోచన మళ్ళీ తర్వాత ఆలోచించినప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు అది కరెక్ట్ కాదేమో ఏ వ్యక్తికి ఆ వ్యక్తిగా అనిపించవచ్చు, అలాగ లేకపోతే బాగుంటుంది. కాబట్టి చాలామంది చేస్తున్న తప్పు ఇది, ప్రశాంతత అనేది లేకపోవడం. అందులో ఈ రన్నింగ్ రోజులే కదా ఈ యుగంలో. అలా ఉన్నప్పుడు ఏ వ్యక్తికి అసలు నిశ్శబ్దంగా ఉండే అవకాశం రావట్లా. నిశ్శబ్దంగా ఉండే పరిస్థితి లేకుండా ఏదోటి ఎంతసేపు అవతల వాళ్ళతో మాట్లాడడం, గందరగోళం ఉండడం, దానివల్ల మనిషి నిద్రపోతున్నాడు కానీ మనసు నిద్రపోవట్లా. నిరంతర ఆలోచనలు, ఆ స్టామినా కోల్పోతున్నాడు. కాబట్టి ఒక్కసారి మానసిక ప్రశాంతత అనేది వాడికి ఇస్తే వాడికి ఆలోచన విధానంలో, రూపురేఖల్లో మార్పు కూడా వస్తుంది. అందుకే సైలెంట్గా ఉండే వ్యక్తికి గౌరవం కూడా ఎక్కువ ఉంటుంది. నెమ్మదిగా మాట్లాడడం, అంటే ఆలోచన విధానం. వాళ్ళు బుద్ధుడిని కూడా ఒకళ్ళు అడుగుతారు ఒకసారి, మీరు ఎందుకంటే ఎప్పుడు మీరు మౌనంగానే కనబడుతున్నారు అంటే, నా గురించి నేను తెలుసుకోవాలి, నా గురించి ఇంటర్నల్ డిస్కవరీ నాకు తెలియాలి అంటే నేను మౌనంగా ఉన్నప్పుడే తెలుస్తుంది నా గురించి నాకు. కాబట్టి ఎక్కువ భాగం నాతో నేను గడుపుతాను. కాబట్టి ఏ వ్యక్తి అయినా తనతో తాను గడపడానికి గొడవలు, ఇంకొక ప్రయోజనం ఏంటి, ఒకరితో గొడవలు రావు, కోపాన్ని అదుపు చేసుకోవచ్చు, ఏ రకమైన ఆర్గ్యుమెంట్స్ ఉండవు, ఫైట్స్ ఉండవు, అనవసరమైన తలకాయ నొప్పులు ఉండవు. కాబట్టి వీళ్ళంత మౌనంగా ఉండడం అనేది మొదలు పెడితే ఆలోచన విధానం మారిపోతుంది. దానివల్ల నీ ఆరోగ్యానికి మెంటల్, ఫిజికల్ రెండూ కూడా చాలా మంచివి. కాబట్టి ఈ విధానం అనేది చాలా మంచిది. ఇలా ఉన్నవాడికి సక్సెస్ కూడా వస్తుంది ప్రశాంతమైన ధోరణిలో. అందుకే ఇప్పుడు కుదిరిపోయినా అవకాశం కనుక వస్తే ఎవరికైనా సరే రోజులో 1-2 గంటలు వాళ్ళు మౌనంగా ఉండడం మొదలు పెడితే, అవకాశం ఉంటే ఆ సమయాన్ని వాళ్ళు కనుక అలా పెట్టుకుంటే తప్పనిసరిగా వాళ్ళ మైండ్కి రెస్ట్ దొరుకుతుంది. మైండ్కి రెస్ట్ దొరికితే గజిబిజి ఆలోచనలు ఉండవు, పీస్ ఆఫ్ మైండ్ అనేది ఏర్పడుతుంది, ఆలోచన విధానం మారుతుంది. అందుకే చాలామందిని మనం చూస్తే వాళ్ళు మౌన వ్రతాలను చేసే వాళ్ళని చూస్తాం. చాలా మౌనంగా ఉంటారు. ఏది మాట్లాడినా 10 మాటలు మనం మాట్లాడితే 1 మాటకి సమాధానం చెప్తారు. అంటే ఏంటంటే వాళ్ళ ఆలోచన అనే దానికి, ఆరోగ్యకరమైన ఆలోచనలకి ప్రాధాన్యత ఇస్తూ మౌనంతోనే అన్నీ జయిస్తారు. కాబట్టి సైలెన్స్ అనేది చిన్న విషయం కాదు, అది చాలా చాలా సాధన ద్వారా ఏర్పడుతుంది. అందరూ ఉండాలి అనుకున్నా ఉండలేరు. అది నిజంగానే కనుక సాధించిన వ్యక్తులకి మానసిక వాళ్ళకి ఉపయోగపడతారు, వాళ్ళ జీవితంలోనూ సక్సెస్ సాధిస్తారు. ఇతరులకి సలహా ఇవ్వడంలో కానీ, ఇతరులు సక్సెస్ సాధించడంలో కానీ వీళ్ళ పాత్ర కూడా ఉంటుంది. వీళ్ళ గౌరవం కూడా పెరుగుతుంది. తక్కువ మాట్లాడిన వాళ్ళకి ఇచ్చే మర్యాద, గౌరవాలన్నీ కూడా వాళ్ళని బట్టి ఇదవుతాయి. కాబట్టి తప్పనిసరిగా సైలెన్స్ అనేది ఆరోగ్యకరమైన విషయం అనేది అది ప్రమాదం కాదు, నువ్వు అనుకున్నట్టు చాలా మంచి విషయం. అది నిజంగా నిరంతర సాధన. అందుకే యోగుల్ని నువ్వు చూస్తే వాళ్ళు ఎంత ఎవరితో మాట్లాడతారు, వాళ్ళల్లో వాళ్ళే నిరంతరం సెల్ఫ్ డిస్కవరీ, ఇంట్రోస్కోపిక్ ఎనాలిసిస్, నేనేంటి అన్నదన్నీ దాని ద్వారా వస్తాయి. కాబట్టి సైలెన్స్ అవకాశం కనుకుంటే రోజు 1 గంట ప్రాక్టీస్ కనుక చేస్తే మన శారీరక విశ్రాంతిలాగా మానసిక విశ్రాంతి, మాటలకి విశ్రాంతి, మనుషులతో నో ఆర్గ్యుమెంట్స్ అన్నదానికి ఇది చక్కటి సాధన.
అమ్మ ఈనాటి శుభదినం కార్యక్రమం ద్వారా సో రాశి ఫలితాలు తెలియజేశారు, పంచాంగ వివరాలు తెలియజేశారు, అలాగే చక్కని మోటివేషనల్ స్టోరీ చెప్పారు. నిజంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఎంతో కొంత ప్రభావితం చూపిస్తుందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.